వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అందరమ్మ అమృత వాక్యాలు. ఆమె ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది. నీవు చేయగలవా? దైవశక్తులు ఆమెలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా చూపించలే ఆమె. మీ అందరూ నా పిల్లలే అండి. ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిది ఎక్కువ. అది ప్రతి ఒక్కరూ కూడా మన అందరి ఇంట్లో తృప్తిగా భోజనం చేయండి అంటుంది. అసలు ఆ విధంగా ఎవరైనా ఈ భూమండలంలో అన్నారా? అందుకే ఆమె జగజ్జనని విశ్వజనని అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ. ఆమె చెప్పినటువంటి కొన్ని అమృత సూక్తులని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు నీవు ఎందుకు అవగాహన కావడం లేదు అంటే అంతా ఆయనే. ఈ సర్వసృష్టి కూడా భగవంతుడే అంటుంది అమ్మ. రూపం లేనటువంటి రూపం ధరించడమే మహాసృష్టి. అమ్మ అంటే అంతులేనిది, అడ్డులేనిది, ఆధారమైనది. నీవు తినకపోతే నేను చిక్కిపోతాను. కాబట్టి అందరూ కూడా అన్నం తినండి, మీరు తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను అని 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పట్టినటువంటి అమ్మ అందరమ్మ కాదా? ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందామె. అందరింట్లో భోజన సౌకర్యం చూస్తున్నారు కదా వీడియోలో. తర్వాత ఇది జిల్లెళ్ళమూడిలో ఉన్నటువంటి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీ పిల్లల్ని అక్కడ చేర్చండి. సంస్కృతం తెలుగు ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ చదివినటువంటి పిల్లలు అంటే సంస్కృతం తెలుగు అయినప్పటికీ కూడా ఈక్వల్ డిగ్రీతో సమానమే. అక్కడ చదివినటువంటి పిల్లలు దేశ విదేశాలలో స్థిరపడ్డారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చేశారు. ఎందువల్ల? ఈక్వల్ డిగ్రీ అయింది కాబట్టి మీకు తెలిసిన పిల్లల్ని అక్కడ తప్పనిసరిగా చేర్చండి అని అభ్యర్థిస్తూ ఉన్నాను. తరువాత అమ్మ అంటుంది, లేని దాని కొరకు ఆశించినట్లయితే అది దుఃఖం, ఉన్నది చాలు అనుకున్నట్లయితే అదే సుఖం ఉంటుంది. రూపం అనేటువంటిది పురుషుడు, లోపల ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా స్త్రీ శక్తే, ప్రకృతి అంటుంది అమ్మ. నీ వృత్తి ఉద్యోగాలని చూడండి, నీ వృత్తి ఉద్యోగాలని నిజాయితీగా నిర్వహించడమే నీ ధర్మం. నియమనిష్టలతో నీ వృత్తి ధర్మాన్ని ఆచరించు అంటుంది అమ్మ. నేను చేస్తున్నాను అనుకునేటువంటిది మానవత్వం, వాడే చేస్తున్నాడు అనుకునేటువంటిదే దైవత్వం అనేటువంటిది అవుతుంది. అమ్మ యొక్క మూల విగ్రహ రూపం ఇది. జీవసమాధి అయిన తర్వాత అమ్మ యొక్క మూల విగ్రహ రూపం అనసూయేశ్వరాలయంలో ఉంటుంది. అక్కడ ఎవరైతే 108 ప్రదక్షిణలు చేస్తారో వారు అనుకున్నటువంటి దాన్ని సాధిస్తూ ఉన్నారు. తల్లి అంటే తరింపజేసేది అంటుంది అమ్మ. తల్లి అంటే తొలి, అన్నిటికీ ఆధారమైనటువంటిది అమ్మ అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇకపోతే వీడియోలో చూస్తున్నారు కదా, హైమాలయం హైమవతీదేవి ఒక్కగానొక్క కూతురు. ఆమె యొక్క సజీవ సమాధిని దైవత్వాన్నిచ్చి సజీవ సమాధిని చేసింది. ఆ విధంగా ఎవరైనా చేయగలరా? కాబట్టి ఈ హైమాలయంలో ఎవరైతే నిత్య ప్రదక్షిణ చేస్తారో వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నది. మానవుల యొక్క కామధేనువు ఈ హైమవతీదేవి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. కూతురును పోగొట్టుకొని పుట్టెడి దుఃఖంలో ఉన్నా కానీ నానా అందరూ అందం తిన్నారా అని కడుపులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా అడిగినటువంటిది ఈ అమ్మ నిజంగా విశ్వజనని కాదంటారా?
కేవలం జిల్లెళ్ళమూడిలో అమ్మ యొక్క ఆలయమే కాకుండా నవనాగేశ్వర ఆలయం, చూడండి చూస్తున్నారు కదా వీడియోలో, నవనాగేశ్వర ఆలయం, వరసిద్ధి వినాయక ఆలయం, యాగశాల, గోశాల, అమ్మ పాదుకాలయం, ఇటువంటివి ఎన్నో జిల్లెళ్ళమూడిలో ఉన్నాయి. వాత్సల్యామృతం, ఈ వాత్సల్యామృతంలో ఎవరైతే నియమనిష్టలతోటి ఆర్తితోటి జ్ఞానాన్ని సంపాదిస్తారంటే ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం జిల్లెళ్ళమూడిలో ఉంది. టీటీడీ కళ్యాణ మండపం చూస్తున్నారు కదా, ఇంద్రభవనం లాగా ఉంటుంది టీటీడీ కళ్యాణ మండపం. అక్కడ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతోటి క్షేమంగా ఉన్నారు. ఎవరైనా కానీ వివాహాలు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు తప్పనిసరిగా జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర అందరింటి ఎదురుగా ఉన్నటువంటి ఈ టీటీడీ కళ్యాణ మండపంలో వివాహాలను చేసుకోండి అని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇంకపోతే మాతృశ్రీ మెడికల్ సెంటర్, ఎటువంటి జబ్బు వచ్చినప్పటికీ కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈ వైద్యశాలలో ఉన్నారు. అమ్మంటుంది రోగికి వైద్యుడు నారాయణుడు అంటారు, వైద్యో నారాయణో భవ అని. కానీ అది ఎంత నిజమో, రోగి కూడా వైద్యుకి నారాయణుడే, అంటే భగవంతుడే రోగి రూపంలో వస్తాడు అని అంటాడు. ఇది మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్. ఇక్కడ చదివినటువంటి పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో స్థిరపడ్డాలు, మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా. ఇంకా బాలికలకి బాలబాలులకి సపరేట్గా వసతి గృహాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంద్రభవనాన్ని తలపించేటువంటి బాలికల యొక్క వసతి గృహం వీడియోలో చూస్తున్నారు కదా. ఒకసారి అందరూ కూడా జిల్లెళ్ళమూడిని దర్శించి తరించండి. బాపట్ల నుండి 10 కిలోమీటర్ల దూరం ఆటోలు ఉంటాయి. తొందరలోనే బస్సును కూడా ఏర్పాటు చేయడానికి కమిటీ వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమ్మంటుంది శిక్షణ కూడా రక్షణే అంటుందన్నమాట. ఇప్పుడు స్కూల్లో కాలేజీలో ఉండే పిల్లల్ని వాడిని తిడతాము కొడతాము, కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మా అబ్బాయిని కొడతావా, మా అమ్మాయిని కొడతావా, మా అమ్మాయిని తిడతావా, మా అబ్బాయిని కొడతావా అని దండెత్తుతున్నారు. ఆ శిక్షణ దేనికి? ఆ పిల్లల మీద ఉండే కోపంతో వాడి జీవితంలో బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఎన్నో విషయాలని జిల్లెళ్ళమూడి అమ్మ మనకు అందించింది. ఇంకా లైబ్రరీ, ఎన్నో దినపత్రికలు వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు అనేటువంటివి అక్కడ ఉన్నాయి. కంప్యూటర్ అనుభవం, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చూస్తూ ఉన్నారు కదా. ఈ విధంగా ఎన్నో అవకాశాలు ఇప్పుడు జిల్లెళ్ళమూడిలో ఉన్నాయి. మీ పిల్లల్ని తప్పనిసరిగా జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గర అందరింట్లో చేర్చండి. ఇంకా మాతృశ్రీ గోశాల చూడండి, గోమాత యొక్క ప్రతి అవయవాలను కూడా సర్వదేవతలు ఉంటారు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి గోశాల అనేటువంటిది ఉంది. ఇంకా మీకు దగ్గర ఉన్నటువంటి గోవులన్నీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ గోశాలలో సమర్పించండి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అమ్మంటుంది నేను అందరికీ కూడా అమ్మనే, ఎవరికి? కేవలం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా నేను అమ్మనే అంటుంది. ఎన్నో కోతులు, తర్వాత కుక్కలు ఇలాంటివి చనిపోయినప్పుడు వేద మంత్రాలతోటి అమ్మ సమాధి చేయించింది. అటువంటి అమ్మ నిత్యస్మరణీయురాలి అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఎంతోమంది అభాగ్యులైనటువంటి వాళ్ళని భాగ్యవంతులుగా తయారు చేసినటువంటి అమ్మ చూడండి ఏమంటుంది ఇక్కడ, డబ్బాలో పసుపు ఉంది, కానీ డబ్బాకు దండం పెడతామా? పెట్టం. అదే పసుపుని గోడకు రాస్తే బొట్టు పెడితే దానికి దండం పెడుతున్నాం. అంటే ఏంటి? ప్రతి వస్తువుకి కూడా విలువ ఇవ్వటానికే, ఆ ప్రత్యేకత చూడడం కోసమే ఇవన్నీ అంటుంది అమ్మ. కాబట్టి అందరూ కూడా ఒకసారి జిల్లెళ్ళమూడిని దర్శించి తరించి మీ మానసిక శారీరక వ్యాధులని పోగొట్టుకోండి. నీకు ఎంత అందం ఉన్నా కానీ, ఎంత మందం ఉన్నా కానీ, ఎంత బలం ఉన్నా కానీ, చదువు ఉన్నా కానీ, ధనం ఉన్నా కానీ,
మనశ్శాంతి అనేటువంటిది లేకపోయినట్లయితే అవన్నీ లేనట్లే. ఒకసారి అందరూ కూడా మనందరి ఇల్లు అది, జిల్లెళ్ళమూడి అంటే మన అందరి ఇల్లు అనమాట అది. కాబట్టి అక్కడ ఒకసారి వెళ్ళి మీరు ఏం చేయాల్సిన పనిలే, భోజనం చేయండి చాలు. భోజనం చేస్తే చాలు అనమాట. అది అమ్మ కోరుకునేది అది. జిల్లెళ్ళమూడి వచ్చినటువంటి వాడు ఆకలితో వస్తాడు, కడుపు నిండా తిని వెళ్ళాలి అంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి అన్నం తినకుండా వచ్చినట్లయితే ఆమె చాలా బాధపడుతుంది. జిల్లెళ్ళమూడిలో వచ్చేటువంటి పండుగల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. జిల్లెళ్ళమూడిలో ప్రధానంగా జరిగేటువంటి పండుగలు ఏమిటివంటే జనవరి 1 ఆంగ్ల సంవత్సరాది. చూడండి, ఆంగ్ల సంవత్సరాది కూడా అక్కడ బాగా చేస్తారు. కారణం ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు పాపం ఆ బ్రిటిష్ వాడు వెళ్ళేటప్పుడు అన్నీ వదిలిపెట్టే పోయాడు కదా. ఈ విమానాలు, తర్వాత ట్రైన్స్ ఇలాంటివి వదిలిపెట్టిపోయాడు. అందుకైనా మనం వాడి పండుగ మనం చేసుకోవాలి. అందుకని ఉగాదిని మర్చిపోకూడదు. మంది ఉగాది, అలాగే మకర సంక్రాంతి, భోగి ఇది ఫిబ్రవరి 17వ తారీఖున జరుగుతుంది. ధాన్యాభిషేకం, నాన్నగారి ఆరాధనోత్సవం ఫిబ్రవరి 17న జరుగుతుంది. తర్వాత ఉగాది తెలుగు సంవత్సరాది, అమ్మ జయంతి చైత్ర శుద్ధ ఏకాదశి, అమ్మ కళ్యాణ మహోత్సవం మే 5వ తారీఖు, అమ్మ అనంతోత్సవాలు జూన్ 12వ తారీఖు, అన్నపూర్ణాలయ అంటే అందరిల్లు వార్షికోత్సవం ఆగస్టు 15, స్వాతంత్ర్యం వచ్చిన రోజే. దేవీ శరన్నవరాత్రులు విజయదశమి తిథుల ప్రకారంగా జరుగుతుంది. నాన్నగారి జయంతి అంటే బ్రహ్మాండ నాగేశ్వరరావు గారి జయంతి అక్టోబర్ 17వ తారీఖు. దీపావళి తిథుల ప్రకారంగా జరుగుతుంది. హైమవతీ దేవి యొక్క జయంతి కార్తీక బహుళ షష్ఠి. ఇటువంటి పండుగలన్నీ కూడా అక్కడ జరుగుతుంది. ఇంకో విచిత్రమైనటువంటి విషయం చెప్పమంటారా? ఇప్పుడు విష్ణు సహస్రనామాలు, తర్వాత లలితా సహస్రనామాలు ఎవరో బ్రాహ్మిన్సు, వైశ్యాసు, కమ్మాసు, రెడ్డీసు వీళ్ళు మాత్రమే అనేటువంటిది ఉంది. కానీ అమ్మ దగ్గర ఎస్సీ ఎస్టీలు కూడా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చాలా క్లియర్గా స్పష్టంగా చదువుతారనమాట. ఆ శిక్షణ అక్కడికి ఉంది. ప్రతిరోజు సాయంత్రం పూట అంటే సోమవారం, శుక్రవారం పూట లలితా సహస్రనామం తప్పనిసరిగా జరుగుతుందన్నమాట. మొట్టమొదట మైకు పట్టుకునేది నేనే. అప్పుడు మొదటి లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి మైకు తీసుకునేది నేనే అన్నమాట. ఆ విధంగా లలితా సహస్రనామాన్ని కంఠస్థం అయిపోయింది చివరికి. కావాలని కాలే, చరవంగా అటువంటి శక్తిని అమ్మ ఇచ్చింది. కాబట్టి అమ్మ అందరికీ అమ్మే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అసలు మహాతత్వానికి మహత్యాలతో పని లేదు అంటుంది. మాటే మంత్రం. ఆ అనేటువంటి అక్షరద్వయమే మహామంత్రం అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మ. నేనైన నేను అంది. నేను అంటే ఈ రూపంతో ఉన్నటువంటి, నామంతో ఉన్నటువంటి నేనైనటువంటి నేను అంటే పశుపక్ష్యాదులు కూడా ప్రతిదీ కూడా అన్నిట్లో కూడా నేనే ఉన్నాను అనే భావంతో మనం ఉండలేము. దైవశక్తి కలిగినటువంటి ఇటువంటి వాళ్ళు మాత్రమే ఉండగలరు. కాబట్టి అందరూ ఒకసారి అమ్మను తప్పనిసరిగా దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి అది కానీ లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ WORLD వరల్డ్ టీచర్ TEACHER టీచర్ న్యూస్ NEWS న్యూస్ వరల్డ్ టీచర్ న్యూస్. అక్కడ జిల్లెళ్ళమూడిలో జరిగేటువంటి విషయాలని, అక్కడ జరిగేటువంటి సహాయ సహకారాలని, ఈ మొత్తాన్ని కూడా 1,00,000 మందికి అన్నప్రసాదాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా ఇప్పుడు మీరు అందరూ క్లియర్గా చూశారు. ఇంకా మీకు కావాలంటే అమ్మని గురించి ఒక వర్ణచిత్రం ఉంది. జిల్లెళ్ళమూడి అమ్మ వర్ణచిత్రం. అందులో అప్పుడు ఆ డైరెక్టర్స్ వాళ్ళు కొంతమంది అన్నారట, అమ్మ లాంటి వాళ్ళు కొంతమంది, ఆ రూపం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆమెలాగే ఉండేవాడు, వాళ్ళని పెట్టి తీద్దామంటే అప్పుడు ఇంకొంతమంది అన్నారట, ఇంకా రాబోయేటువంటి కాలంలో ఆమె అమ్మనుకుంటారు. అందుకని సాక్షాత్ ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా
అమ్మ వాక్యాల రూపంలో అమ్మ మాటలు అందరూ వినాలి, అమ్మను అందరూ చూడాలి అనేటువంటి ఉద్దేశం. కాబట్టి ఆ వర్ణ చిత్రంలో సాక్షాత్ ఈమె జిల్లెళ్ళమూడి అమ్మవారే మీకు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అక్కడ జరిగేటువంటి 1,00,000 మందికి భోజనాలు, అక్కడ జరిగేటువంటి విషయాలు, తర్వాత హైమావతి దేవుని గురించి, తర్వాత ఎన్నో విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వీలున్నప్పుడు ఆ గుంటూరు బాపట్ల వెళుతుంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మర్చిపోకుండా జిల్లెళ్ళమూడి అమ్మను, మన అమ్మ, మన అందరి అమ్మ ఆమె, కేవలం మనకే కాదు పశువులకి పక్షులకు కూడా నేను అమ్మనేరా అంది. ఒకసారి దర్శించి మీరు తప్పనిసరిగా తరించండి అని వేడుకుంటూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. లాబంతుల రామమూర్తి. నమస్తే. యామాతా సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. చూడండి ఏం చెప్తుండో. ఎవ్వరూ ఇక్కడికి అన్నం కోసం రారు, వృధాగా వచ్చిపోవడం లేదు. రావాలి అనుకోవడమే ఫలప్రదం, వస్తే మరింత ఫలం, తర్వాత వృధా అనేటువంటిది ఎప్పటికీ కాదు అంటుంది జిల్లెళ్ళమూడి అమ్మ. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా మీ జీవితంలో ఒక్కసారైనా కానీ జిల్లెళ్ళమూడి అమ్మవారిని దర్శించి అక్కడ తృప్తిగా భోజనం చేసి ఆమె చెప్పినటువంటి సాహిత్యం, ఆమెను గురించి ఆమె చెప్పినటువంటి అమృత వాక్యాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు కొనుక్కొని వచ్చి మీరు నిత్య పారాయణలాగా ఉంచుకున్నట్లయితే మీ పూజా మందిరంలో మీకు తప్పనిసరిగా సుఖాలు శుభాలు అనేటువంటి జరుగుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి ఆర్ అది కానీ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. సర్వం అంబార్పణమస్తు.